ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో 2024 సంవత్సరంలో మనకి డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున పోలిపాడ్యమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున పూజ కోసం మీరు ముందుగా కొన్ని పూజా సామాగ్రిని కనుక సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో ఎటువంటి హడావిడి పడకుండా ఆ ఐటెం లేదు ఈ ఐటెం లేదు అని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీరు పూజ చేసుకోగలరండి. మరి ఏ ఐటమ్స్ మీరు ముందుగా సిద్ధం చేసుకోవాలో నేను తెలియజేస్తానండి. ఈ పూజా సామాగ్రిని మీరు ఆదివారం రోజున సాయంత్రం అంటే పోలిపాడ్యమి ముందు రోజు సాయంత్రం మీరు కొన్ని ఐటమ్స్ అయితే సిద్ధం చేసుకోవచ్చండి. ఒకవేళ ముందు రోజు చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు పోలిపాడ్యమి రోజున పూజకు 1 గంట ముందు కానీ మీరు ఈ ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్గా మీరు ఒక ప్లేస్లో పెట్టుకుంటే మీరు పూజ టైంలో ప్రశాంతంగా చేసుకుంటారండి. ముందుగా ఏ ఐటెంలు మనం సిద్ధం చేసుకోవాలి అంటే నేనైతే ప్రతి పూజకి ఇలా మసాలా డబ్బా ఉంటుంది కదండి. ఇందులో అయితే నేను ఒక్కొక్క బాక్స్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అలానే ఒత్తులు, బియ్యపిండి వీటిని అయితే నేను కుదిరితే ఇలా డబ్బాలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు సపరేట్గా అయినా సరే ముందుగా ఈ ఐటమ్స్ని అయితే మీరు పక్కన పెట్టుకోండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, బియ్యపిండి, ఒత్తులు వీటన్నిటిని మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత పోలిపాడ్యమి రోజున ప్రత్యేకంగా పోలిపాడ్యమి ఒత్తు అనేది మనం చేసుకుంటామండి. అంటే 31 కానీ లేదా 33 కానివ్వండి లేదా 35 ఒత్తులు అనేటివి కొంతమంది విడివిడిగా చేసుకుంటారు, మరి కొంతమంది ఒక్క ఒత్తిగా చేసుకుంటారు. ఈ ఒత్తిని ముందుగా మీరు ముందు రోజు నానపెట్టేసుకుంటే మీరు పూజ టైంలో కల్లా మీకు ప్రశాంతంగా అంటే అక్కడ మీకు టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుందండి. అందుకని అయితే నేను ఇలా అయితే చేసుకుంటాను. నేనైతే ఇక్కడ నువ్వుల నూనెలో అయితే ఈ ఒత్తులను అయితే నానపెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ప్రత్యేకంగా నీళ్ళల్లో అరటి డొప్పలు అనేవి వదులుతారండి. మీకు కనుక అరటి డొప్పలు కనుక దొరికితే ఆదివారం రోజున సాయంత్రమే మీరు ఈ అరటి మొద్దులు అనేటివి మనకి మార్కెట్లో అమ్ముతారండి. అక్కడైతే మీకు దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ అరటి డొప్పలు కనుక మీకు దొరకలేదు అనుకున్న వాళ్ళు మీరు నీటిలో ఏ విధమైన పద్ధతిలో దీపాలు వదలాలి అని అనుకుంటున్నారో ఆ పద్ధతులకు సరిపడేటువంటి వస్తువులను కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకోవాలండి. నాకైతే అరటి డొప్పలు అయితే దొరకలేదండి. కానీ నేను ఏ పద్ధతిలో చేసుకుంటున్నానో అది కూడా మీకు ఆ ఐటమ్స్ కూడా నేను ఏమేమి పెట్టుకున్నానో మీకు చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి చిన్న కప్స్ అంటారండి. ఇవి వచ్చేసి మనకి ఆకు కప్పులు అని అంటారు. ఇవి వచ్చేసి మనకి 10 రూపాయలకి ఈజీగా మనకి ఒక 20-30 అయితే ఉంటాయండి. ఎక్కువగా టెంపుల్స్లో అయితే ప్రసాదం అనేది పంచడానికి వీటిని అయితే మనం కొంటూ ఉంటాము. నేనైతే ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. 10 రూపీస్ అండి. ఇందులో అయితే చాలానే ఉన్నాయి. వీటిని కూడా నేనైతే సిద్ధం చేసుకున్నానండి. వీటి మధ్యలో ఒత్తులు అనేటివి పెట్టుకొని లేదా చిన్న ప్రమిదలో ఒత్తులను పెట్టుకొని నీటిలో దీపాలు వదలడానికి అయితే నేను తెచ్చుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను బ్రౌన్ కలర్లో చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి అరటి చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టుతో చేస్తారట అండి ఇవైతే కప్స్. ఇవి కూడా మనకి పూజా షాప్స్లో అయితే దొరుకుతాయండి. 2 కప్పులు వచ్చేసి నాకైతే 10 రూపాయలు తీసుకున్నారు. ఒకవేళ దొరికితే ఇవి కూడా మీరు తెచ్చుకోండి. తర్వాత ప్లేట్ అండి, మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఏదైనా ప్రసాదం పంచడానికి. సో ఈ పేపర్ ప్లేట్స్ కూడా ఒక 2 అయితే తెచ్చుకున్నానండి. తర్వాత టెంకాయ చిప్పలండి. చాలామంది దీపారాధన అనేది నీటిలో వదిలేటప్పుడు టెంకాయ చిప్పల్లో ఒత్తులు పెట్టి దీపారాధన చేసి వదులుతూ ఉంటారండి. కాబట్టి టెంకాయ చిప్పలను కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకోండి. అంటే నాకు తెలిసి ఇవన్నీ ఐటమ్స్ మీరు ముందు రోజే సిద్ధం చేసుకుంటే పూజ టైంలో ఎర్లీ మార్నింగ్ పూజ చేసే వాళ్ళకైతే కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుందండి. ప్రశాంతంగా పూజ చేసుకుంటారు. తర్వాత ఇంకా మనం వేరే రకాలుగా వెలిగించాలి అని అనుకుంటే ఆకుల మీద కూడా వెలిగిస్తూ ఉంటారండి. అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వెలిగించే వాళ్ళు ఇత్తలి ప్లేట్ ఉంటుంది కదండి, ఆ తేలికైనటువంటి ప్లేటు దాని మధ్యలో ఒక చిన్న ప్రమిద పెట్టి వెలిగించడానికి ఇత్తలి ప్లేట్ కానివ్వండి, లేదా కొంతమంది ఏం చేస్తారంటే మనకి ప్లాస్టిక్ డబ్బాల మీద మూతలు ఉంటాయి కదా, ఆ మూతల మీద కూడా చిన్న ప్రమిద పెట్టి దీపాలు అనేటివి ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఈ ఐడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత చిన్న ప్రమిదలండి, మనం నీటిలో పెద్ద ప్రమిదలను పెట్టేస్తే మునిగిపోతాయి అనే ఉద్దేశంతో చిన్న ప్రమిదలు అయితే నేనైతే ఒక డజన్ 12 వచ్చేసి నాకు ఒక 20 రూపాయలు తీసుకున్నారండి. అందుకని నేను ఇక్కడ చిన్నవి అయితే తెచ్చుకున్నానండి. తర్వాత గంగాజలం అండి. మనం పూజ చేసేటప్పుడు నీటిని అయితే మనం తీసుకుంటాం కదా, అందులో మనం కొద్దిగా గంగాజలం కనుక మనకి మార్కెట్లో అమ్ముతారండి పూజా షాప్స్లో. కుదిరితే తెచ్చుకోండి, 10 రూపాయలు అయితే ఉంటుంది డబ్బా. తర్వాత నీళ్ళని అయితే తీసుకోవాలి, ఒక బాటిల్ నిండా నీళ్ళు. ఇవేంటంటే మీరు పూజ ముందు కూడా మీరు ఈ నీళ్ళనైతే మీరు అప్పటికే నీళ్ళనైతే తీసుకోవచ్చండి. తర్వాత కొన్ని నార్మల్ ఒత్తులండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు నీటిలోనే కాకుండా మనం పక్కన కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు అనేటివి కూడా సిద్ధం చేసుకోవాలి. తర్వాత నూనె అండి.
ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెని అయితే మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత పూలండి, ఇది వచ్చేసి మీరు ముందు రోజు కనుక సిద్ధం చేసుకుంటే వాడిపోతాయి కాబట్టి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు పూజ టైంలో ఈ పూలను కూడా మీరు ముందుగా పూజ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు స్వామివారికి కానివ్వండి లేదా అమ్మవారికి మీరు తాంబూలంగా ఇవ్వాలని అనుకుంటే అరటి పండ్లు కానివ్వండి సిద్ధం చేసుకోండి. ఒకవేళ అరటి పండ్లు అలాంటివి లేనప్పుడు ఎండు ఖర్జూరం అనేది కూడా మీరు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చండి. తమలపాకులు, వక్కలు వీటితో పాటు మనం ఎండు ఖర్జూరం కూడా పెట్టి ఇవ్వచ్చు. తర్వాత దూది వస్త్రం అండి, ఇది కేవలం ఆప్షనల్. ఇదైతే మనకి పూజా షాప్లో 10 రూపీస్ అండి. మీకు కనుక దొరికితే తెచ్చుకోండి. ఎందుకంటే దూది వస్త్రాన్ని నిండు ఆభరణంగా మనము పూజ చేసేటువంటి దేవునికి అయితే సమర్పిస్తామండి. అందుకని దూది వస్త్రం అయితే మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత దీపాలండి, ఇంట్లో కనుక పూజ చేసేవాళ్ళు దీపాలు అనేటివి ఇంట్లో ఉంటాయి కదండి, వెండివి కానీ ఇత్తడివి కానీ ఏదన్నా మోడల్స్వి. ముందుగానే మీరు ఈ సామాన్లంతా క్లీన్ చేసుకొని మీరు పూజకు దగ్గర అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నైవేద్యంగా వచ్చేసి ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఈ నైవేద్యం మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ పూజకు ముందే అయితే మీరు చేసుకోవాలి. మీరు ఏదైనా చేసుకోగలని అనుకుంటే చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు బెల్లం, వడపప్పునైతే మీరు నైవేద్యంగా పెడితే సరిపోతుందండి. తర్వాత పూజలో మనం ప్రత్యేకంగా శివయ్యని అలానే కార్తీక దామోదరుడు అంటే విష్ణువునైతే ఆరాధిస్తాము. అలానే వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేస్తామండి. మీ దగ్గర శివయ్య ఫోటో లేదా విష్ణుమూర్తి ఫోటో అలానే విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటే సిద్ధం చేసుకోండి. లేదు మీ దగ్గర విగ్రహాలు ఉంటే శివయ్య విగ్రహం, విఘ్నేశ్వరుని విగ్రహం అలానే విష్ణుమూర్తి విగ్రహం ఉంటే మీరు చేసుకోవచ్చండి. ఒకవేళ లేవు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకోవచ్చు. అలానే తులసి కోటలో చిన్న మట్టిని తీసుకొని కొద్దిగా దామోదరునిగా అయితే చేసుకోవచ్చండి. తర్వాత హారతి స్టాండ్ అలానే ఇక్కడ రంగోలీస్ అవి వేసుకోవడానికి నేను ఇక్కడ రంగోలీ స్టెన్సిల్స్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత ముఖ్యంగా మనకు కావాల్సింది పోలిపాడ్యమి వ్రతకథ అనేది చదవాలండి. దానికోసం కార్తీక పురాణం పుస్తకం కానివ్వండి లేదా ఆ రోజున మీరు కార్తీక మాసంలో మీరు అధ్యాయాలు చదవలేని వాళ్ళు మిస్ అయినవి కూడా మీరు ఈ పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే చదివితే సరిపోతుందండి. దానికోసం శివపురాణం, కార్తీక పురాణం పుస్తకాలు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ శివపురాణం, కార్తీక పురాణం ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీరు పూజలో పెట్టుకోవాలండి. దానికోసం ఈ పుస్తకాలను కూడా నేను ఒక దగ్గర అయితే పక్కన సపరేట్గా పెట్టుకున్నానండి. తర్వాత కర్పూరం, తర్వాత టెంకాయ, చాలామంది టెంకాయ అనేది సమర్పిస్తారండి. దానికోసం టెంకాయలు, ఏదైనా ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా మీరు సిద్ధం చేసుకోవాలనుకుంటే ఫ్రూట్స్ వీటిని కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చండి. ఇవండి మనకి ముఖ్యంగా పోలిపాడ్యమి రోజున పూజకు ఉపయోగపడేటువంటి వస్తువులండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.